హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు TNR4 ప్రాపర్టీ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వచ్చేసి మనకు గట్కేసర్ NFC నగర్లో ఉండడం జరిగిందండి. మీకు మంచి తక్కువ బడ్జెట్లో ఛాన్స్ ప్రాపర్టీ ఉన్న 2 ఇండిపెండెంట్ హౌసెస్ అయితే సేల్కి అయితే రావడం ఉంది. సో అందుకనే ఈరోజు మీకు ఈ ఇల్లు అయితే చూపించడం జరుగుతుందండి. ఏరియా వచ్చేసి మన గట్కేసర్ NFC నగర్ అండి. స్క్వేర్ యార్డ్స్ వచ్చేసి 115 స్క్వేర్ యార్డ్స్, ఈస్ట్ ఫేసింగ్ ఈ విధంగా ఫ్రంట్ ఎలివేషన్ అయితే రావడం జరుగుతుంది. 3 ఇండిపెండెంట్ హౌసెస్లో ఇటు చివరిలో ఉన్న ఇండిపెండెంట్ హౌస్ అయితే ఆల్రెడీ సోల్డ్ అవుట్ అండి. స్టార్టింగ్లో ఉన్న 2 ఇండిపెండెంట్ హౌస్ అయితే సేల్కి అయితే ఉండడం జరిగింది. ఈస్ట్ ఫేసింగ్ 115 స్క్వేర్ యార్డ్స్, ఇంటి ముంగట వచ్చేసి 30 ఫీట్ రోడ్ అండి. ఈ ఏరియాకున్న సరౌండింగ్స్ వచ్చి డెవలప్మెంట్స్ గురించి నేను చెప్తానండి, క్లియర్గా వినండి. గట్కేసర్ బస్ స్టాప్ నుంచి రైల్వే స్టేషన్ నుంచి మనకు 1.5 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. నేషనల్ హైవే ఏదైతే వరంగల్ హైవే ఉందో ఆ హైవే నుంచి మనకు 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉండడం జరుగుతుంది. ఎయిమ్స్ అండి, గట్కేసర్ నుంచి ఈ ప్రాపర్టీ నుంచి ఎయిమ్స్ అయితే మనకు ఎగ్జాక్ట్లీ 6 కిలోమీటర్ డిస్టెన్స్లో ఈ ప్రాపర్టీ అయితే ఉండడం జరుగుతుంది. ఏదైతే ప్రపోజల్ ఆల్రెడీ ల్యాండ్ అయితే అక్విజిషన్ చేశారో మాదారం ఇండస్ట్రియల్ కారిడార్ దగ్గరకు మనకు జస్ట్ 3 కిలోమీటర్ డిస్టెన్స్లో ఈ ప్రాపర్టీస్ అయితే ఉండడం జరిగింది. గట్కేసర్ నుంచి మనకు అంకుషపూర్కి వెళ్ళే రోడ్లో ఆ రోడ్ ఫేసింగ్ వెంచర్లో ఈ ఇండిపెండెంట్ హౌస్ అయితే ఉండడం జరిగింది. సో ఫాస్ట్గా డెవలప్ అయ్యే ఏరియాలో తక్కువ బడ్జెట్లో స్పేస్ ఎక్కువ గల ఇండిపెండెంట్ 2 BHK ఇండిపెండెంట్ హౌస్ సేల్స్కి ఉండడం జరిగింది. 48 lakhs అయితే కోట్ చేయడం జరుగుతుంది. ఈ ఇండిపెండెంట్ హౌస్కి జస్ట్ 48 lakhs అండి. ఇనిషియల్గా స్టార్టింగ్లో ఇల్లు కడుతున్నారు కాబట్టి మనకు తక్కువ బడ్జెట్లో అండి. ఇక్కడ ఫ్యామిలీస్ ఆల్రెడీ వచ్చి ఉంటున్నారు. ఎవరైతే పర్చేజ్ చేసుకున్న వాళ్ళు ఇంకో 10-15 ఫ్యామిలీస్ వచ్చాననుకో ఈ 48 కాస్త మనకు 58 lakhs అవుతుందండి. సో ఇప్పుడు మనకు తక్కువ బడ్జెట్లో స్పేస్ ఎక్కువ ఉన్న మంచి ఇండిపెండెంట్ హౌసెస్ కోసం కావాలని చూస్తున్నారో వాళ్ళకైతే ఈ ఇండిపెండెంట్ హౌస్ చాలా ఛాన్స్ ప్రాపర్టీ అండి, మిస్ కావద్దు అసలే. సో చుట్టూ మనకు సెట్ బ్యాక్ ప్రొవైడ్ చేయడం జరిగింది, వాస్తుపరంగా కట్టడం జరిగింది, క్వాలిటీ మెటీరియల్ అయితే యూజ్ చేయడం జరిగింది. 2 BHK ఇండిపెండెంట్ హౌస్. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్. యాజ్ యూజువల్ మీకు తెలుస్తుంది చిల్డ్రన్స్ బెడ్రూమ్. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ ఉంటుంది. బ్యాక్ సైడు ఈ విధంగా మనకు ఒక లేన్ అయితే ఉండడం జరుగుతుంది. ఇక్కడ మనకు వాష్ బేసిన్ ఇవ్వడం జరుగుతుంది. కామన్ బాత్రూమ్ ఇది వచ్చేసి కామన్ బాత్రూము. మనకు ఓఆర్ఆర్ రింగ్ రోడ్ నుంచి జస్ట్ 2.5 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుందండి. ఎగ్జిట్ 9 అక్కడ మనకు డీమార్ట్ ఇంకా చాలా షాపింగ్ కాంప్లెక్స్ కూడా ఉంటాయండి. మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కూడా మనకు 2 కిలోమీటర్స్ 3 కిలోమీటర్ డిస్టెన్స్లోనే రేడియేషన్లో ఉంటాయండి. మంచి మంచి స్కూల్స్ అయితే ఉండడం జరిగింది. CBSE సిలబస్, ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నవి. సో ఈ విధంగా చూసుకుంటే చాలా డెవలప్ అయ్యే ఏరియా ఇదండి. ఫ్యూచర్లో ఇప్పుడు ఆల్రెడీ డెవలపింగ్ అయ్యే ఏరియా కాబట్టి తక్కువ బడ్జెట్లో ఈ విధంగా మనకు 115 స్క్వేర్ యార్డ్స్ ఇండిపెండెంట్ హౌస్ అయితే రావడం జరుగుతుంది. చూడొచ్చు ఈ బ్యాక్ సైడ్ మొత్తం ఇండ్లు ఉన్నాయండి. సో ఈ విధంగా మాస్టర్ బెడ్రూమ్, అటాచ్డ్ బాత్రూమ్, 2 BHK ఇండిపెండెంట్ అయితే రావడం జరుగుతుందండి. 80% అయితే లోన్ అయితే రావడం జరుగుతుంది. ఎవరైతే ఫస్ట్ టైం నా ఛానల్ విజిట్ చేయడంతో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా స్క్రీన్ పైన నా నెంబర్ ఉంటుంది, కాల్ చేయొచ్చు.